అమిత్ షా గారు మరి పార్లమెంట్ లో ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అంబేద్కర్ గారి గురించి మాట్లాడాడు దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే అమిత్ షా అనే వ్యక్తి ఎలాంటి వాడో భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అతను ఒక పిఏగా యాక్ట్ చేస్తూ రకరకాలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమాలన్నీ కూడా అమిత్ షా చేస్తాడు. ఇవాళ మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నం సాగుతుంది. అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చి హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం పెట్టాలనే ప్రతిపాదన కూడా ఈ అమిత్ షా తీసుకురావడం జరిగింది. ఈవేళ మనం చూస్తున్నాం మన భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఏమి కూడా లేవు. ఉన్న గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్ని ఆఖరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని మనం అందరూ అనుకున్న స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేయాలని తహదాలు ఆడిపోతున్నారు ఈ బీజేపీ వాళ్ళు. మరి ఇవాళ రైల్వేస్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ కూడా విమానాశ్రయాలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇలా అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఏదైతే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా ఏ రిజర్వేషన్లు వర్తింపజేశారో ఆ రిజర్వేషన్లు అన్ని కూడా మరి ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు నిర్వీర్యం చేసి రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎందుకు బాబు మాకు ఈ పనికిరాని రిజర్వేషన్లో ఇవి పనికిరాని చిల్లర నోట్ లాంటివి అని చెప్పి బీసీలు ఎస్టీలు మైనార్టీలు అనుకునే విధంగా ఈ రకంగా అమిత్ షా గారు చేస్తాడు. అమిత్ షా గారు మరి అతనికి దేవుడు ఎవరో మనకు తెలియదు కానీ అంబేద్కర్ ని తీవ్రంగా అవమానించడం జరిగింది. అతను ఏంటంటే అస్తమాన అంబేద్కర్ అంబేద్కర్ అంటూ ప్రతి ఓడికి భాషణ అయిపోయింది. అంబేద్కర్ కాదు మీరు దేవుడిని తలుచుకోండి మీకు స్వర్గంలో సీట్ వస్తుందని చెప్పి మరి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అంటే దేవుడిని తలుచుకోండి అంటాడు, అంబేద్కర్ మర్చిపోండి అంటాడు. ఏంటి ఇతని ఉద్దేశం మనకు అర్థం కాదు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఓసీలకు కానీ అందరూ కూడా అంబేద్కర్ ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ కూడా అంబేద్కర్ యొక్క ఫోటో ఉంటుంది. అంబేద్కర్ గారి ఫోటో లేని ఇల్లు ఉండదు. ఎందుకంటే కొన్ని చోట్ల రాముడిది ఉంటుంది, కృష్ణుడిది ఉంటుంది, లేకపోతే వేరు వేరు దేవుళ్ళు ఉంటాయి. సాయిబాబా అల్లా యేసు ప్రభుత్వం ఉంటుంది. కానీ మరి ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కులాలకి మతాలకి అతీతంగా ఏకైక వ్యక్తి ఫోటో ఉంటుంది భారతదేశంలో ఏంటంటే అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారిని తోడలాడినటువంటి అమిత్ షా గారు తక్షణం సెంట్రల్ మినిస్ట్రీ నుంచి అతను బర్తరఫ్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని ఈ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. కానీ అతను అలాగే కంటిన్యూ చేసినట్లయితే మరి యాజిటేషన్ తీవ్రతరం చేసుకుంటుంది. ఈ బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హలో ఈ రోజు మరి ఏదైతే ఈ అమిత్ షా గారు పార్లమెంట్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అంబేద్కర్ గారిని మరి దూషించడం జరిగిందో దానికి నిరసనగా ఈ రోజు రాజమండ్రి గోకావరం బస్ స్టాండ్ లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల నాయకులు అందరు శ్రేణులు అందరూ కూడా పాల్గొన్నారు. పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి పార్లమెంట్ లో అమిత్ షా గారు మరి రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి విమర్శించడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కులాలకి ఒక దశ నెరవేర్పినటువంటి అంబేద్కర్ గారిని విమర్శించారు. మరి ఈ పార్టీకి త్వరలోనే చర్మగీతం పాడే రోజులు ముందుగా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఒక విమర్శనాత్మకమైనటువంటి మాటలు ఈ బీజేపీ ప్రభుత్వం చాలా ఆచితూచి మాట్లాడకుండా మరి ఇలాంటి విధానమైనటువంటి మాటలు పార్లమెంట్ లో మాట్లాడడం చాలా అమానుషం. మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. మరి అర్జెంట్ గా మరి అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి ఆయన మెంబర్షిప్ రద్దు చేయాలనేటువంటి మా ఆశ, మా కోరిక. మరి వెంటనే కూడా మరి ప్రభుత్వం రద్దు చేయాలి. మరి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మతపరమైనటువంటి విషయంగా బీజేపీ ప్రభుత్వం వెళ్తా ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగం అంటే
ఒక మతపరమైనటువంటిది కాదు. ప్రజలందరినీ శ్రేయస్సు కోరి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మరి రాజ్యాంగాన్ని చూసి క్రోడీకరించి ఆయన రాసించినటువంటి రాజ్యాంగాన్ని ఒక పార్లమెంట్ లోకి అడుగు పెడితే రాజ్యాంగం మీద మరి ఒట్టు పెట్టుకుని పార్లమెంట్ లోకి వెళ్తా ఉంటాం. ఒక హైకోర్టులోకి వెళ్తా ఉంటే పార్లమెంట్ మీద ఒట్టు వేసి మరి కోర్టులోకి వెళ్తా ఉంటాం. అలాంటి రాజ్యాంగాన్ని విమర్శించినటువంటి వ్యక్తిని మరి ఎమర్జెన్సీగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున మా పార్టీ తరఫున అందరూ కూడా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు సెలవు. అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా మీద చర్య తీసుకోవాలని ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతుంది. జిల్లాలోను మండలాల్లోనూ కూడా అన్ని చోట్ల కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నాం. ముందు బీజేపీ రిజర్వేషన్లు తీసేసి రాజ్యాంగాన్ని మార్చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు లేకుండా ప్రతి వాళ్ళని కూడా వికారం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద మోడీ గారు కూడా తప్పకుండా క్షమాపణ చెప్పాలి. అమిత్ షాని తక్షణమే సస్పెండ్ చేయాలి అని మేము కోరుకుంటూ హోమండే డిస్ట్రిక్ట్ చైర్మన్ పట్నాల్ శ్రీనివాస్. రెడ్డి గారు అడగాలంట